నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నూతనంగా నియామకమైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్ కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ. హైదరాబాద్లో దారుణం, కొడుకును గొంతు నుమిలి కడతర్చిన కన్న తల్లి. బేగంపేటలోని కంట్రీ క్లబ్లో ఫూట్లు 7 సిరీస్ డ్యాన్స్ కాంపిటీషన్స్. హాజరైన మాజీ మంత్రి కమెడియన్ బాబు మోహన్. సీమవాసులకు సీఎం గుడ్ న్యూస్, 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తానని హామీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, మహారాష్ట్రలోని నాందేడ్ బిలోలి నగరంలో అధికారుల సహకారంతో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతుంది. కేటీ కన్స్ట్రక్షన్ కంపెనీకి తహసీల్దార్ అనుమతితో కొనసాగుతుందని అక్కడ ప్రజలు వాపోతున్నారు. తక్కువ ధరతో కంపెనీలను అనుమతి ఇవ్వడంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్నారని బాలోలి గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అప్పటి అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక మహారాష్ట్రలోని బిలోలి నగరంలో మట్కా ఆగడాలు ఊపందుకున్నాయి. కరానే నుండి బిలోలి నగర వరకు పోలీసు అధికారులు ప్రతి కుడలిలో, ప్రతి బుక్లెట్ పై కన్ను వేసి ఉన్న సమీప దుకాణాల్లో మాత్రమే మట్కా వ్రాయబడుతుంది. అది గుర్తించారు. కానీ అదేంటో మరి పోలీసులకు మాత్రం ఈ సంఘటన తెలవకపోవడం గమనార్హం. మలక్పేట మార్కెట్లోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఇక ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతనంగా నియామకమైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్ కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ రాధా గుప్తా, వైస్ చైర్మన్ భూమేష్, డైరెక్టర్లు పాటుపడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ నరసింహ గౌడ్, కార్పొరేటర్లు స్వర్ణలతారెడ్డి పాల్గొన్నారు. అంచెలంచెలుగా ప్రాజెక్టుల నిర్మాణం, లక్షలాది ఎకరాలు పంట భూములుగా బంగారు పంటలు పండించే తెలంగాణ భూములు అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలకు కకావికలం చేస్తున్నాయి. వేరొకరితో పెట్టుకుంటున్న సంబంధాలు భార్యాభర్తల్ని, వారి పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని నవమాసాలు మోసి కని పెంచిన కుమారుడిని కడతీర్చింది ఓ కన్న తల్లి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే తన సంబంధానికి కుమారుడు అంజద్ అడ్డుగా ఉన్నాడని తలిచింది. అతన్ని చంపేస్తే ఏ గొడవ ఉండదని కూడా కుట్ర పన్నింది ఆ తల్లి. కనీ పెంచిన చేతులతోనే గొంతు నులిమి చంపేసింది. బాలుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రాజేంద్రనగర్ ప్రాంతం ఉలిక్కిపడింది. కన్న తల్లే కొడుకును చంపడం స్థానికులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న మైలర్దేవరపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక్కడ ఆమె వచ్చిర్రా అమ్మ ఈమె కూడా బయటికి ఒక నిమిషం నందిని అని ఉంటుంది చూడు నందిని क्या हुआ भैया? बच्चे का नाम क्या है? अमजद। क्या हुआ, कैसा मर गए? ऊपर वाले को मालूम, मैं नहीं था बोल के बोल रहा मेरे को तो నేను मालूम नहीं। మహారాష్ట్ర పోయినట్ట బిడ్డ దగ్గరికి లేడు శాంత్ ఫోన్ చేసి చెప్తే क्या क्लास में? నాకు क्या क्या पढ़ क्या हुआ बोलो क्या मैं गाँव को गया, अच्छा, बोलो। वाइफ भी गाँव को गई, बुधवार को गए, मैं कल संडे गया। अभी हमारा बच्चा हमारी बहू वहीं रहते, फिर ऐसे 4 बजे फ़ोन करे तो फिर हमें गाड़ी वो इधर उधर कार बुक करे, बुक कर को फिर हम रात को 12:30 बजे आए हैं। నందిని ఇక హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్లో డైనమిక్ డ్యాన్స్ షో ఆధ్వర్యంలో ఫుట్లూస్ 7 సిరీస్ డ్యాన్స్ కాంపిటీషన్స్ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కమెడియన్ బాబుమోహన్ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనకున్న కళల్లో డ్యాన్స్ అనేది ఒక ప్రత్యేక కళ అని, డ్యాన్స్ చేయడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. గెలుపు అనేది సమస్య కాదని, పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని తెలిపారు. చదువుతో పాటు మనోవికాసానికి ఆటలు పాటలు కూడా పిల్లలకు చాలా ముఖ్యమని తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న సీనియర్, జూనియర్ లెవెల్స్ విజేతలకు బహుమతులను అందజేశారు. నాది వేరు, ఇది వేరు, ఇది సూపర్. చిన్న పిల్లలైనా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా చేశారు. వెరీ హ్యాపీ. అందరికీ కంగ్రాట్స్, అందరికీ కంగ్రాట్స్. మంచి ప్రోగ్రామ్. నేను వేరే ప్రోగ్రాంలో ఉండి కొంచెం లేట్ వచ్చాను, అయినా 2-3 ప్రోగ్రామ్స్ చూశాను. వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా సల్యూట్ టు పోలీస్ అండ్ అది అదిరిపోయింది. బాబు చాలా బాగా చేశాడు. వెరీ నైస్. జమ్మలమడుగు మండలం సున్నపురాలపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మర్చిపోలేని రోజని సీఎం జగన్ అన్నారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కడప కర్నూలు జిల్లాలోని కుందు బేసిన్లో ఉన్న 1,25,000 ఎకరాలు, సగిలేరు బేసిన్ కింద బ్రహ్మం సాగరం కింద 1.5 లక్షల ఎకరాలు, కేసీ కెనాల్ కింద ఉన్న భూములకు ఇప్పటికీ కూడా అరకొరగానే నీళ్లు వస్తూ ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మం సాగరం పూర్తయి ఆ ప్రాజెక్టులో అక్షరాల 17 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచవలసిన అటువంటి ప్రాజెక్టులో నాకు గుర్తున్నంత వరకు కేవలం ఒకే ఒక్క సంవత్సరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే, ఆయన చనిపోకముందు ఒక్కసారి మాత్రం 13 టీఎంసీల నీళ్లు నిల్వ జరిగింది. దాని తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే ఈ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మనం ఎలా ఉన్నాము, ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి. డ్యాములు నిండని పరిస్థితి ఒకవైపున కనిపిస్తూ ఉంది.
ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించడానికి మన ప్రభుత్వం వచ్చాక ప్రయత్నాలు ముమ్మరం చేశాం. కేసీ కెనాల్ కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడానికి, బ్రహ్మం సాగరం కింద సాగునీటి అవసరాలను తీర్చడానికి 3 రకాల పనులను ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మేలు జరిగే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలు పెడతా ఉన్నాం. బ్రహ్మం సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి జొన్నవరం వద్ద కుందు నదిపై లిఫ్టును పెట్టి 8 టీఎంసీల నీటిని SR1 ద్వారా బ్రహ్మం సాగర్ నింపడానికి ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాము ఈ శంకుస్థాపనతో. దీనికోసం అక్షరాల 564 కోట్ల రూపాయలు కేటాయిస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. దువ్వూరు, మైదుకూరు, కాజీపేట, బద్వేలు, భీమ్మఠం, పోర్మావిల్ల, కలసపాడు, బీకోడూరు, కాశినాయన, గోపవరం, అట్లూరు మండలాలలో రైతులకు, ప్రజలకు దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్టును మొదలు పెడతా ఉన్నాము. బ్రహ్మం సాగరం కింద 90,000 ఎకరాలను స్థిరీకరిస్తున్నాం. 72 మైనర్ ఇరిగేషన్ చెరువుల కింద 35,000 ఎకరాల ఆయకట్టును కూడా స్థిరీకరించబోతా ఉన్నాము. వీటి వల్ల బద్వేలు, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1,00,000 మందికి తాగునీటికి డోకా లేకుండా చేయబోతా ఉన్నాము ఈ ప్రాజెక్టుల వల్ల. మరోవైపు జిల్లాలోనే ప్రధాన పరిశ్రమ అయిన ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కూడా దీనివల్ల పుష్కలంగా ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 6వ సీనియర్ పురుషుల మరియు మహిళల పోటీలను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సాయిలు, కార్యవర్గ సభ్యులు డివైఎస్ఓ సుధాకర్లు పాల్గొన్నారు. సాయిల్ గారు, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, మా మిత్రులు పెద్దలు ముప్పుడు గోపాల్ గారు, డిఎస్డబ్ల్యూ సుధాకర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్ గారు, శ్రీకుమార్ గారు, సుధాకర్ గారు, శ్రీనివాస్ గారు, శివ గణేష్ గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఫెడరేషన్ 6th తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం, అది జిమ్ఖానా గ్రౌండ్స్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. క్రీడలకు మా ప్రభుత్వం, మా నాయకుడు 2%, 2% రిజర్వేషన్ ఉద్యోగంలో కల్పించిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. ఎడ్యుకేషన్లో కూడా 0.5% రిజర్వేషన్ కలిగించి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అత్యవసరమైనటువంటి పనులే కనుక నీళ్లు, తాగడానికి నీళ్లు, ఆరోగ్యము, మన గరీబుల స్కీమ్స్, చాలా పెళ్లిళ్ళు, షాదీ ముబారక్, కళ్యాణ, ఇలాంటి స్కీమ్లు ఎన్నో కొత్త రాష్ట్రం కనుక జరుగుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా ధనవంతం అవుతాం మనం. అప్పుడు పూర్తి స్థాయిలో స్పోర్ట్స్కు ఇంకా ఎక్కువ కేటాయించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మరి ఏ కార్యక్రమం ఉన్నా మా చైర్మన్ గారు, ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కనుక ఎప్పటికప్పుడు మాకు చెప్తుంటారు. మేము ఎన్ని పనులు ఉన్నా కానీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కానీ ఎంకరేజ్ చేయాలి. స్పోర్ట్స్ మ్యాన్ దేశానికి పేరు చేస్తారు, రాష్ట్రానికి పేరు చేస్తారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ వల్ల ఎంతోమంది ప్రభావితమైన పిల్లలందరూ కూడా మంచి మార్గంలో పోతారు. లేకపోతే సినిమాలు చూసి అవి చూసి ఖరాబ్ అయిపోతారు. స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ వస్తే అది ఒక పిచ్చి స్పోర్ట్స్ మ్యాన్ ఆరోగ్యం అనుకుంటుంది, ఆరోగ్యం ఉండగలుగుతాడు. ఈ వయసులో కూడా సహాయంగా లాంటి వాళ్ళందరూ కూడా ఈ వయసులో కూడా దీన్ని ఒక యువతకు మంచి ఉద్దేశించేటట్టు చేయడం, అంటే మా గోపాల్ గారు కూడా ముందుకు వచ్చి సహకరించడం మాకు చాలా సంతోషం ఉంది.
మున్ముందు రోజుల్లో మీకు అన్ని రకాల పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకుంటాయి. ఈరోజు 9 మంది ఖేలో ఇండియాలో పార్టిసిపేట్ వెయిట్ లిఫ్ట్లో గణేష్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన కార్తీక్, నిరల్ అందరు గంగాభవాని, గణలక్ష్మి, సారిక, స్వప్న, సాయింతి, తర్వాత ఇంటర్నేషనల్ కూడా ప్రియదర్శిని, దీక్షిత, చైతన్య చాలామంది ఉన్నారు. ఫ్యూచర్లో ఒలింపిక్స్లో కూడా మీరు 2020 జరిగే ఒలింపిక్స్ కూడా మీరు తయారు కావాలి. మన తెలంగాణ నుంచి పార్టిసిపేట్ అయ్యి విజయం సాధించాలని చెప్పి అందరూ తెలియజేస్తూ మా ఇంకా ఇది లేపంటాడు చాలా పెద్ద ధైర్యం. మోసి అట్లే కాదు, ఎప్పుడు అట్లేం లేదు. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పుడు ఉద్యమంలో ఎట్లున్నాం, ఇప్పుడు అట్లే పనిచేస్తున్నాం. ఎవరు లేపుతారో వాళ్ళే లేపాలి. ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్నా గోపాలన్న 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 చాలా పట్టుకో, గోపాలన్న చాలా పట్టుకోండి. సన్మానం చేస్తున్నారు కాబట్టి అందరూ స్టేజ్ కొద్దిగా నేనే జరగాల. దక్షిణ కాశీగా హరిహర క్షేత్రంగా తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన అతిపెద్ద దేవాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్ర ప్రాంగణంలో భక్తులు కిటకిటలాడారు. భక్తులు స్వామివారికి మొక్కుబడులు, కేశ ఖండన, స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం నుంచి నేను వచ్చిన సీఎం సతీష్ కుమార్. గత 20 years నుంచి నేను వెమ్లవాడకు వచ్చేస్తున్నాను. చాలా అద్భుతమైన ప్రజలతోటి చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. సౌకర్యాలు చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఏంటంటే సిబ్బంది కూడా చాలా మంచిగా ఉంది. విఐపీలకు నార్మల్ ప్రజలకు కూడా అందరికీ ఒకేలాగా దర్శనాలు చేస్తున్నారు. ఇక్కడ కోడల కాడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అక్కడ సిస్టమేటిక్ లేదు. చైర్మన్ గారు మంచిగా క్రమశిక్షణ కొద్ది గోడలు కట్టాలని, ప్రతి ఒక్కరికి లైన్ సిస్టమ్గా మంచిగా ఉండాలని కోరుతున్నాను. నైకాల్ మున్సిపాలిటీ నుంచి నేను వచ్చాను. గత 20 years నుంచి చాలా ప్రాథమికమైన టెంపుల్ వేములవాడ. ఇక నారాయణపేట్ జిల్లా నర్వ మండలం పాతచేడు గ్రామంలో ఎస్ఐ షేక్ మొహమ్మద్ నవీద్, కానిస్టేబుల్ అశోక్ రెడ్డి, కానిస్టేబుల్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని సమస్యలను ఎస్ఐ అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు సంబంధించిన అన్ని మొబైల్ నెంబర్లను గ్రామస్తులకు ఇచ్చి వాటి గురించి వివరించడం జరిగింది. ఒకవేళ పిఎస్కు సంబంధించిన మొబైల్ నెంబర్లు కలవకపోతే 100 అనే నెంబర్కు ఏ విధంగా కాల్ చేయాలో అవగాహన కల్పించారు. ఇక గ్రామంలో మద్యం పూర్తిగా నిషేధించాలని కూడా గ్రామస్తులను కోరారు.
శనికాల నిర్ణయం తీసుకోకండి. వాడో దెబ్బ వీడో దెబ్బ అనవసరం కోర్టులు మనకు అవసరమా? ఇంత మంచి ప్రశాంతంగా ఉంది కోర్టు స్టేషన్ అవసరమా మనకు? ఇంత మంచి వాటర్ ఫెసిలిటీ ఉంది, వ్యవసాయం వస్తుంది, అందరు రైతులు ఉన్నారు దాదాపుగా. రైతులే ఇలా మీ తినొస్తాం, రైతులు తినొస్తాం. వచ్చింటే మా ఊరు పిల్లలు చేస్తున్నట్టు ఊళ్ళో యువత మీరే చెప్పాలి. చెప్తా, మేము ముందే చెప్తాం. ఈ మందు వల్ల సమస్యలు ఉన్నాయా లేవా? మీ భర్త మీ ఊళ్ళో ఏమన్నా చేస్తలేవా? మేము మీ దగ్గరికి వచ్చినాం సార్, మా ఊళ్ళో మందు ఇట్లా అమ్ముతున్నారు, బంద్ చేపిస్తారా, మీరు ఏం చేస్తున్నారు ఇట్లా మాకు అడిగితే గానీ తెలియదు. అడగండి, మన ఊళ్ళో మందు మొత్తం బీకేతామా? పరిధిలో వస్తే పీకేరు సార్, మాకేం ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే మీరు లేడీస్కి ఎవరైనా వేధిస్తున్నారా అట్లాంటివి ఏమంటే చెప్పండి. మా దృష్టి వరకు వస్తే బంద్ చేసినా కాదు, మీకు సమస్య ఉంటే మాకేం సమస్య లేదు, మందికి మంచిది అయ్యేదే కావాలి. మీరు అందరూ ఇంకొనికి వస్తుంది రావద్దు అంటే ఏం చేయాలి, ఊళ్ళోనే ఉండొద్దు అని తీర్మానం కావాలి. మీరు అసలు ఫుల్ సపోర్ట్ గా వస్తేనే అవుతుంది ఇది. చెప్పండి మీరు మేము చెప్తే పరిష్కారం అవుతుంది, లేదంటే అది ఎట్లా ఉంది. డైరెక్ట్ ఫోన్ చేసుకుంటారా ఏమైనా సమస్యలు వస్తుంది? ఎప్పుడు స్టేషన్ ఉన్నాడు కదా, పంపించండి సార్. ఫోన్ అవ్వదు. చేద్దాం ఫోన్ చేయి అంతే. ఫోన్ చేయి మాకు అవసరం పడింది సార్, ఇక్కడ కొట్లాట అవుతుండేవి, పోలీసులకు ఫోన్ చేసేవారు ఎత్తలేదమ్మా. పాతర్చేడు గ్రామం సార్, పాతర్చేడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె గ్రామంలో సమాజ సేవే లక్ష్యంగా చేసుకుని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో పరిసరాలు శుభ్రం చేసి 7 రోజుల పాటు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు వాతావరణంలో కలిగే మార్పు వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఎలా నివారించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తూ శ్రమదానం చేశారు విద్యార్థులు. మీరు సపరేట్ వస్తుంది కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట వారి ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరాన్ని ఈ రాగట్లపల్లి గ్రామంలో 21 నుంచి 27 వరకు ఏర్పాటు చేసుకున్నాము. అందులో భాగంగా 21వ తారీఖు నాడు క్యాంపు ఇనాగ్రల్ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి రోజువారీ కార్యక్రమంగా 27వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాము. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓగా నేను మరియు మా 50 మంది వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజిక సేవ దృక్పథంతో పనిచేస్తూ ఈ గ్రామానికి అనేక సందేశాలు ఇవ్వడానికి వచ్చాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యము, అలాగే పరిశుభ్రత గురించి, మొక్కల గురించి, నీటి వినియోగం గురించి గ్రామస్తులకు తెలియపరుస్తూ ఒక మెసేజ్ని ఇచ్చి వెళ్తామని అనుకుంటున్నాము. ఇందులో భాగంగా మా వాలంటీర్లు ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఈ గ్రామ పెద్దలు, సర్పంచ్ మరియు ఉప సర్పంచుల సహకారంతో ఈ క్యాంపు మేము కొనసాగిస్తున్నాము. ఎల్లవేళలా మమ్మల్ని అంటుకొని ఉంటూ మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఈ క్యాంపు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈరోజు గజ్వేల్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిఎంఆర్ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా గోద అరుణ్ యాదవ్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో ఉడకనట్టు ఉన్న భోజనం పెట్టడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆరోపించారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు 500 చొప్పున మెస్ ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజనం, ఎన్నికల మేనిఫెస్టోలో సన్నబియ్యం అని చెప్పి, విద్యారంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నా అని చెప్పి, స్కాలర్షిప్లు అని చెప్పి, ఫీజు రియంబర్స్మెంట్లు అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం అంటే తెరస టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యార్థులకు సన్నబియ్యం అని చెప్పి ఈరోజు పురుగుల అన్నం పెడుతున్నటువంటి పరిస్థితి గజ్వేల్ పాలిటెక్నిక్ కాలేజ్లో జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పైన ప్రత్యేక గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ గడా ఆఫీసర్ గారికి మేము చెప్పాము, ఆర్డీఓ గారికి చెప్పాము, ఎంఆర్ఓ గారికి చెప్పినా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినటువంటి వ్యవహరిస్తున్నారు. కాబట్టి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ పైన, వార్డెన్ పైన చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బీసీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, సన్నబియ్యం అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిస్తుంటే మన హాస్టల్లో ఒక అన్నం కాదు, ఒక రైస్ని గట్కలాగా తయారు చేసి విద్యార్థులకు పెడుతున్నారు. అందులో పాటు పురుగుల అన్నం వస్తుంది. కాబట్టి విద్యార్థులు తినట్టుగా కడుపు మాడి ఉంటున్నారని చెప్పి మేము దీనికి సవాల్ విసిరి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి విషయం మరి ఇంకో రోజు జరగకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిసి గడ కార్యాలయం కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని వైష్ణవి సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి మౌన ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల తెరిచి సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైష్ణవి డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నేను ఎమ్మిగనూరు నుంచి వచ్చాను. మాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. స్కాలర్షిప్ కానీ ఫీజు రిప్లేస్మెంట్ కానీ ఇవ్వటం లేదు. కావున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరుపేద కుటుంబం నుంచి, రైతుల కుటుంబం నుంచి వచ్చారు. కావున ఎటువంటి ఫీజులు కట్టలేకపోతున్నారు. రికార్డ్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ కట్టలేనందువలన వాళ్ళు మాకు ఎగ్జామ్కి కూర్చోడానికి అలౌ చేయటం లేదు. వాళ్ళకి కూడా ఫీజు రిప్లేస్మెంట్ ఇవ్వడం వలన వాళ్ళు ఎగ్జామ్ కూర్చోడానికి అలౌ చేయటం లేదు. కావున ప్రభుత్వం ఎలాగైనా మాకు ఫీజు రిప్లేస్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇచ్చినట్లయితే మేము ఎంతో కొంత ఫీజులు కట్టి చదువుకోగలుగుతాం. ఇలా కనుక మీరు ఇవ్వలేకపోతే అందరూ కాలేజీలు కూడా మానేయవలసి వస్తుంది. ఎలాగైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచుంటున్నాం. 2017, 2018, 2019, 2020 కూడా వచ్చింది, కానీ స్కాలర్షిప్ మాత్రం ఇవ్వలేదు. కావున ఈ సంవత్సరమైనా ఎలాగైనా ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం ఎలాగైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మాట్లాడుతున్నాను. మాకు 2018 and 19 నుంచి అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పడడం లేదు. ఇలా పడకపోతే మేము ఫీజు ఎలా కట్టుకోవాలి? ఇక్కడ ఫీజు కట్టకపోతే కాలేజ్ వాళ్ళు మాకు చదువు చెప్పాలంటున్నారు. ఇంకా మాకు రికార్డ్స్ కూడా ఉన్నాయి. రికార్డ్స్ ఫీజు కట్టుకోవాలి, ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కావాలంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ పడాలి. పడకపోతే మేము ఎలా చదువుకోగలము? సో నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు ఫీజు రియంబర్స్మెంట్ త్వరగా ఇవ్వాలని. అలా ఇస్తే మేము కూడా కొంచెం చదువుకోవడానికి మాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతనంగా నియామకమైన మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలి. రైతు బంధు, రైతు ఇన్సూరెన్స్ కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ. హైదరాబాద్లో దారుణం, కొడుకును గొంతు నుమిలి కడతర్చిన కన్న తల్లి. బేగంపేటలోని కంట్రీ క్లబ్లో ఫూట్లు 7 సిరీస్ డ్యాన్స్ కాంపిటీషన్స్. హాజరైన మాజీ మంత్రి కమెడియన్ బాబు మోహన్. సీమవాసులకు సీఎం గుడ్ న్యూస్, 3 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తానని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.